తెలంగాణకు వస్తే స్వేచ్ఛ డిజిటల్ పత్రిక సంచలన కథనాలతో ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఈ వరుసగా అనేక సంచలన కథనాలను స్వేచ్ఛ పత్రిక ప్రచురిస్తుంది. ముందుగా మనం చూసినట్లయితే నిన్న ఒక వార్తనిచ్చారు. అటు గోడౌన్స్ వాటికి సంబంధించిన వార్తనిచ్చారు. అందులో వేర్ హౌసింగ్ దానిలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు, ఫోర్జరీలు చేశారు, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం కలిగించి వాళ్ళు వ్యక్తిగతంగా అధికారులు లబ్ధి పొందారంటూ ఒక వార్తనిచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలతో సహా వార్తనిచ్చారు. ఇప్పటికే వేర్ హౌసింగ్ స్కామ్ పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అసలు ఏం జరిగింది, అందులో ఎస్సీ రాధాకృష్ణ కనుసన్నల్లో 500 కోట్ల టెండర్లు, కాంట్రాక్టర్లతో కలిసి అక్షరాల 100 కోట్లు మాయం, బోర్డు అప్రూవల్ లేకుండానే విచ్చలవిడిగా ఖర్చులు చేశారు, కాంట్రాక్టర్ల కోసం 5 ఎకరాల ఎస్కవేషన్కి 3.5 కోట్లు ఇచ్చారు. వీటిలన్నిటిపైన అటు రాధాకృష్ణ చేసిన అక్రమాలపైన మంత్రి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే దీనిపైన విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటూ స్వేచ్ఛ ఎఫెక్ట్ పేరుతో నిన్న కథనానికి కొనసాగింపుగా మరో కథనాన్ని ఇచ్చారు. ఇక ట్యాపింగ్ రైడ్స్ నిన్నంతా కూడా అర్ధరాత్రి సమయంలో దాడులు కొనసాగాయి. పోలీసు అధికారులు ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ ప్రభాకర్ రావు ఇంట్లో పాటు ఒక ఛానల్ యజమాని ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. రాత్రంతా కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఆయన వ్యవహరించారు. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లుగా ఇప్పటికే పోలీసులు విచారణలో వెల్లడించాడు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. ఆయన వీలైతే ఎలాగైనా సరే రాష్ట్రానికి రప్పించి ఆయన పాత్రపైన విచారణ చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇవి స్వేచ్ఛ సంచలన కథనాలను ఇస్తూ ఉంది. ఇక మరో ముఖ్యమైన పత్రిక ఈనాడు కనుక చూసినట్లయితే 7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ఇచ్చింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ అటు 28న మళ్ళీ హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆప్ అగ్రనేత కేజ్రీవాలే ఈ మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు అంటూ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్కు అనుకూలంగా మద్యం పాలసీని ఆయన తయారు చేశారు. మద్యం పాలసీ ఇంకా అమలులోకి రాకముందే దానికి సంబంధించిన కాపీ అంతా కూడా కవిత ఆడిటర్ బుచ్చిబాబుకు చేరింది. అందులో కవిత ఆడిటర్ బుచ్చిబాబు చూసి సౌత్ గ్రూప్కి ఏ రకంగా లబ్ధి చేకూరాలి, ఏం మార్పులు చేస్తే వీళ్ళ వ్యాపారానికి లాభం చేకూరుతుందనే మార్పులు సూచించిన తర్వాత ఆ మార్పులతో ఆ పాలసీని అమలు చేశారు. దీని అంతటికీ కూడా ఆయనే కారణం. విజయ్ నాయర్ ఎవరైతే ఈ 100 కోట్లు కవిత దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆప్ కోసం ఖర్చు పెట్టారో విజయ్ నాయర్తో కలిసి పని చేయండి అంటూ అటు సౌత్ గ్రూప్లోని కొందరు వ్యక్తులకి కేజ్రీవాల్ స్వయంగా సూచించారు. కవితతో మాట్లాడాలంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆయనే చెప్పారు. మాగుంట రాఘవ తాను 45 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చాను, దాన్ని ఎవరికి అందజేశాను తదితర వివరాలన్నీ కూడా చెప్పారు. అందులో మొత్తం వ్యవహారంలో కేజ్రీవాలే కింగ్ పిన్గా వ్యవహరించాడంటూ ఈడీ అధికారులు ఆధారాలతో సహా అటు వాదనలు వినిపించారు. దాంతో 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. మరోపక్క కేజ్రీవాల్ గురువు అన్నా హజారే కూడా దీనిపైన స్పందించారు. మద్యపాన నిషేధానికి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం అనేది విచిత్రంగా ఉంది. తాను మొదటి నుంచి కూడా మద్యానికి దూరంగా ఉండమని చెప్పాను, కానీ కేజ్రీవాల్ ఈ రకంగా ఆయన అరెస్ట్ కావడం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే రకంగా వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఆయనకు కుట్రలో ఆయన భాగస్వామి అయ్యి ఉండొచ్చు అనే అనుమానాలను కూడా అటు అన్నా హజారే వ్యక్తం చేశారు. మరో ముఖ్యంగా నిన్న అటు మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, ప్రస్తుతానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు దీనిపైన ఏదైతే ఒక జ్యుడిషియల్ కమిటీని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసిందో అది ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తుంది. నిన్నంతా కూడా జలసౌదతో పాటు అటు రాజేంద్ర నగర్లో పలువురిని కలిశారు. అనేక వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. దానిలో భాగంగా మేడిగడ్డ నిర్మాణం అనేది లోపాలమయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజ్ పనులు చేశారు. 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీకి కీలక అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. అన్నారం మేడిగడ్డ మధ్య ఎందుకు ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, డిపిఆర్ ఆమోదం పొందకముందే అటు కాంట్రాక్టర్తో ఒప్పందం ఎలా చేసుకున్నారు, పలు ఇంజనీరింగ్ విభాగాలను అయ్యర్ బృందం ప్రశ్నించింది. వాళ్ళ నుంచి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసింది. హిమాయత్ సాగర్లో మేడిగడ్డ ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను అటు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అంతా కూడా పరిశీలించింది. మొత్తం మీద అన్ని లోపాలమయంగా అటు మేడిగడ్డ నిర్మాణం జరిగింది. దానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏవి అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే కూడా ఇదంతా కూడా జరిగిందనే వార్తను ఇచ్చారు. ఈరోజు కూడా అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దీనిపైన విచారణ కొనసాగించనుంది. ఇక నిన్న కవిత అటు తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి రాజకీయ నాయకురాలైనంత మాత్రాన లేకుంటే రాజకీయ నేత అయినంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావాలి అని లేదు. కింది కోర్టులోనే తెలుసుకోండి, ట్రయల్ కోర్టులోనే మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి అంటూ అటు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ట్రయల్ కోర్టులోనే మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అటు కవిత తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక నిన్న అటు రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఆయన చర్చించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో ఏ రకంగానైతే మల్కాజ్గిరిలో వ్యూహాన్ని అమలు చేసి గెలిచారో అదే ఆ వ్యూహాన్ని అమలు చేయాలంటూ ఆయన చెప్పారు. లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలోనే సమన్వయ కమిటీలు వేసుకోవాలి, ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలిచి తీరాలంటూ ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ముఖ్య నేతలతో సమావేశమై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారనే వార్తను కూడా ఇచ్చారు. మరోపక్క అటు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అనుకున్నంత ఫలితాలను చూపించలేకపోయింది. అక్కడ ఏ ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో విజయం సాధించలేదు. దాంతో జిహెచ్ఎంసీ పైన ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రేటర్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఉన్న కేశవరావును కూడా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈరోజు విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనపడుతుంది. నిన్న మాస్కోలో అత్యంత ఘోర దుర్ఘటన జరిగింది. అటు సంగీత కచేరీ జరుగుతున్న దానిపైన అటు దాడులకు తెగబడ్డారు. దాదాపుగా 40 మందికి పైగా చనిపోయారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడిగానే ఆ దేశ అధికారులు ప్రకటించారు. కాల్పులు పేలుళ్ల దాటికి తగలబడుతున్న క్రాకస్ సిటీ హాలు అటు బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు మోహరించిన రష్యా భద్రతా సిబ్బంది అంటూ వార్తనిచ్చారు. మాస్కోలో సంగీత కచేరీలో కాల్పులు జరిగాయి, పేలుళ్లు సంభవించాయి, దానిలో 40 మందికి పైగా మృతి చెందారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న మరో 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇద్దరు కూడా మాజీ బ్యూరోక్రాట్స్ని రంగంలో దించింది. ఇటీవలనే బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్ కర్నూలు సీటును కేటాయించింది. ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి గతంలో ఆయన మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఐఏఎస్ అధికారి రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ యజమాని, ఆయనను అటు మెదక్ ఎంపీగా రంగంలోకి దించుతుంది బీఆర్ఎస్. వాళ్ళిద్దరిని కూడా ప్రకటించింది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక చూసినట్లయితే ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాల్ అనంటూ కేజ్రీవాల్ అటు పైన వార్తనిచ్చింది. కేజ్రీవాల్కు 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. దానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త కనుక చూసినట్లయితే ఔటర్ లీజ్ పైన అటు రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. కేటీఆర్ విదేశీ కంపెనీకి అప్పచెప్పారు, తనకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పారంటూ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రాల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా ఎస్బీఐ బయటపెట్టడంతో ఏ రకంగా అక్రమాలకు తెరలేపారనే దానిపైన ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇలా ఔటర్ లీజుకు వచ్చాయి, ఇలా 25 కోట్లు కారు ఖాతాలోకి వచ్చాయంటూ వార్తనిచ్చారు. బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బీ ఇన్ఫ్రా గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు ఎల్ఓఏ అందజేశారు. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ అందజేశారు. జూలై 4వ తారీఖున, ఏప్రిల్లో కాంట్రాక్ట్ వచ్చింది. జూలై 4న బాండ్లు కొన్న ఐఆర్బీ 13వ తారీఖున ఎన్కాష్మెంట్ అయింది. కార్ పార్టీకి కేరళ సంస్థ కైటెక్స్ 25 కోట్లు ఇచ్చింది. వరంగల్లో ఏదైతే అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో 15 కోట్లు ఇచ్చింది. రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ కూడా
క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగాయి. అక్కడ వాళ్ళకి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి భూములు కేటాయించడం, వెంటనే వీళ్ళు ఆ పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్లను కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రాల్ బాండ్లను కొనుగోలు చేయడం, ఇదంతా కూడా కనపడకుండా అవినీతి జరిగింది. క్విడ్ ప్రోకో ప్రకారమే ఇదంతా కూడా జరిగిందనే వార్తనిచ్చారు. ఇక బీజేపీకి సంబంధించి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఎస్ఐబి ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు ఎలక్ట్రాల్ బాండ్లు ఎవరు ఇచ్చారు అనే దానిపైన అయితే విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే సాగు చేస్తేనే అటు రైతు భరోసా వస్తుంది అనే వార్తనిచ్చింది. సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం మార్గదర్శకాలపైన వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుందంటూ వార్తనిచ్చింది. వాస్తవానికి అటు రైతు భరోసా పథకం పైన కానీ రైతు బంధు పథకం పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రైతులకు అటు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా న్యాయం చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతూ ఉన్నాయి. 5 ఎకరాలలోపు రైతులందరికీ కూడా ఇప్పటికే నిధులను విడుదల చేసింది. తాజాగా రైతు భరోసా పథకాని కింద ఆర్థిక సాయాన్ని ఎలా విడుదల చేయాలనే దానిపైన మార్గదర్శకాలకు సిద్ధం చేస్తుంది, వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుందంటూ మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్లో లొల్లి అంటూ ఒక వార్తనిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం పైన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు. దానవ నాగేందర్ ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఆయనకు సికింద్రాబాద్ సీటును కేటాయించారు. సునీత మహేందర్ రెడ్డి వీళ్ళందరికీ కేటాయించడం పైన అటు ఖర్గేకు టీపీసీసీ నేత నిరంజన్ లేఖ రాశారంటూ ఒక వార్తను ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ కూడా ఇద్దరు అభ్యర్థులను ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళ గెలుపు సరైనది కాదంటూ వాళ్ళపైన పోటీ చేసిన అభ్యర్థులు కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దానికి సంబంధించి నిన్న హైకోర్టు 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 3, ఒక సిపిఐ ఎమ్మెల్యే కూడా నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళపైన కోర్టులో వాళ్ళ ఎన్నికలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న అది విచారణకు వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇటు కవితకు నో బెయిల్ ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పింది సుప్రీంకోర్టు. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని ఆదేశించింది. ఈడీ తీరు కలిసివేసిందంటూ కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. గతంలో అండర్టేకింగ్ ఇచ్చారు కొరెసివ్ యాక్షన్ ఏం తీసుకోమని, కానీ అకస్మాత్తుగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్ట్ అక్రమం అంటూ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఎటువంటి వాదనలు వినిపించాలన్నా లోవర్ కోర్టుకి వెళ్ళండి, ట్రయల్ కోర్టులోనే మీరు ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి అంటూ సుప్రీంకోర్టు వాళ్ళను వాళ్ళ పిటిషన్ను తిరస్కరించింది. అటు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీకి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు కేసీఆర్ ఫ్యామిలీలోని 6 కూడా అందులో ఉన్నారు. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ధరణిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, భూములన్నింటినీ కూడా చెరపట్టారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ధరణికి సంబంధించి లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేశారు, సభ్యుల్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు సిఫార్సుల మేరకు వీలైనంత త్వరగా ధరణిలో సమస్యలను పరిష్కరించడానికి రంగం సిద్ధం చేస్తుంది. మరోపక్క ధరణి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ధరణిలో మాజీ మంత్రులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందారనే వార్తనిచ్చారు. దీనిపైన ప్రాథమిక నివేదికను అటు రాష్ట్ర ప్రభుత్వం అందజేశారు. ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపైన చిట్టా రెడీ అవుతుంది. ఆధారాలతో సహా శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు అటు అధికార పార్టీ ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అంటూ మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న హైకోర్టు నోటీసులకు సంబంధించిన వార్త దిశ పత్రిక ప్రచురించింది. మొత్తం 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ ఎన్నికను సవాలు చేస్తూ ఏదైతే పిటిషన్లు దాఖలు చేశారో దాని విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇక కాంగ్రెస్పై మాదిగలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే వార్తను కూడా ఇచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ల ఎంపికలో వాళ్ళకు ప్రాధాన్యం దక్కలేదు అనే ఆగ్రహం వాళ్ళలో ఉంది.
రాష్ట్రంలో 3 లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 2 చోట్ల మాలలకు ఇచ్చారు. నామినేటెడ్లోనూ అన్యాయం జరిగింది. వరంగల్ ఎంపీ టికెట్ మాదిగలకే కేటాయించాలంటూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అధిష్టానం పైన అటు పిడమర్తి గజ్జల కాంతం సంపత్ ఏఐసిసి సెక్రటరీ సంపత్ ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక వార్తనిచ్చారు. ఇప్పటికే నాగర్ కర్నూలు స్థానాన్ని అటు సంపత్ ఆశించారు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అక్కడ మల్లు రవికి టికెట్ కేటాయించారు. ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 2 మాలలకే కేటాయించారు. ఇంకో మిగిలిన ఒక్క నియోజకవర్గమైనా మాదిగలకు కేటాయించాలి, సామాజిక న్యాయం పాటించాలి, తమను అణగదొక్కుతున్నారంటూ మాదిగలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే వార్తను అటు ఇచ్చారు. ఇక సిపిఐ నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న రాత్రంతా కూడా సోదాలు కొనసాగాయి. అటు ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు అటు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డానంటూ విచారణలో వెల్లడించడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ప్రభాకర్ రావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక న్యూస్ ఛానల్ ఎండి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. అనేక పెన్ డ్రైవ్లు ఇతరత్ర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అటు ఏం జరుగుతుంది ఇందులో అనేది చూడాలి. ఇప్పటికే న్యూస్ ఛానల్ ఎండి కూడా విదేశాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన సూత్రధారి ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లుగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుని భారతదేశానికి రప్పించి మరీ ఆయన్ను విచారణ చేయడానికి అటు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఆదేశాలతోనే మొత్తం తాను అక్రమాలకు పాల్పడినట్లుగా ఈ రకంగా ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లుగా ప్రణీత్ రావు చెప్పిన నేపథ్యంలో ఆయన ఎవరి ఆదేశాల మేరకు అటు ప్రభాకర్ రావు పనిచేశాడు, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ప్రభాకర్ రావు ఆ వివరాలన్నీ ఎవరికి అందజేశాడు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా విచారణ కొనసాగుతుంది. అందుకు ప్రభాకర్ రావును కూడా విచారణ చేయడానికి అటు పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక 3 బ్యారేజీలపైన మరింత అధ్యయనం అవసరం అంటూ అటు నిన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ పలువురు అధికారులతో భేటీ అయింది. అక్కడ ఎట్లాంటి లోపాలు తలెత్తాయి, ఎందుకు ఈ రకంగా మీరు చేయాల్సి వచ్చింది, డిజైనింగ్ లోపం ఉన్నా ఎందుకు మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, తదితర వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. అధికారులతోనూ టెక్నికల్గా డిస్కస్ చేశామంటూ చెప్పారు. కమిటీలతో ఇంకా చర్చలు జరపాల్సి ఉంది. ఇప్పటికే అటు ఒక స్పష్టతకు రాలేమంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆయన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పినట్లుగా వార్తా కథనాన్ని ఇచ్చింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతున్నారు. బ్యారేజీల నమూనాలు పరిశీలన అయితే పూర్తయింది. నిన్న అటు హిమాయత్ సాగర్ వద్దకు వెళ్ళి అక్కడున్న మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నమూనాలన్నింటినీ కూడా పరిశీలించారు. డిజైనింగ్ ఎవరు, ఇతర వివరాలన్నింటినీ కూడా కనుక్కున్నారు. మొదటి రోజు ఈఎన్సీలు మురళీధరన్ వెంకటేశ్వర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళ నుంచి వివరాలన్నింటినీ కూడా రాబట్టారు. వాళ్ళు అప్పట్లో ప్రభుత్వంలో సీఎం ఆదేశాల మేరకే తాము పనిచేశాము, అక్కడ డిజైనింగ్ లేదు, ఏం లేదు, సీఎం ఎలా కట్టమంటే అలా కట్టమంటూ వాళ్ళు ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారులు కూడా కొన్ని వివరాలను అందజేశారు. చూడాలి అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఏం నిర్ణయిస్తుందనే చూడాలి. ఇక మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో సెక్రటేరియట్కు వెళ్ళడం లేదు, తన నివాసం నుంచే పాలన కొనసాగిస్తున్నారు. ఇక్కడున్న ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమై రాబోయే ఎన్నికల్లో విజయం అటు 14 పార్లమెంటు స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధించాలి, అందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో మల్కాజ్గిరి స్థానంలో గెలవడానికి ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించారో అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటూ అటు నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్లో కూడా నిస్తేజత నెలకొనుంది. ఏదో అభ్యర్థుల ప్రకటన నామమాత్రంగా చేస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా డీలా పడిపోతూ ఉన్నారు. సింహం బయటకు వస్తుంది అని చెప్తున్నారు తప్పితే సింహం బయటకు వస్తలేదు. ఒక పక్క కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది.
వాళ్ళు చేస్తున్న అక్రమాలు, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటంతో అటు కార్యకర్తలు ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల సంగతి దేవుడెరుగు. అసలు ఈ అక్రమాలు, ఈ అవినీతి ఆరోపణలు వీటిల నుంచి బయటపడడం ఎలా అనే మల్లగుల్లాలు అటు బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. మొత్తంగా చూడాలి. ఇవి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్.